వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాలలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుండి 3 గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నిజామాబాద్ నేషనల్ హైవే బ్లాక్ అయింది. కామారెడ్డి నిజామాబాద్ రైల్వే ట్రాక్ కొట్టుకునిపోయింది. చాలా చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలో కార్లు కొట్టుకునిపోతున్నాయి. దీంతో ప్రజలందరూ భయంతో ఉనికిపోతున్నారు. కామారెడ్డి జిల్లాలో వరదలు అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాలలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుండి 3 గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నిజామాబాద్ నేషనల్ హైవే బ్లాక్ అయింది. కామారెడ్డి నిజామాబాద్ రైల్వే ట్రాక్ కొట్టుకునిపోయింది. చాలా చోట్ల రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలో కార్లు కొట్టుకునిపోయాయి. దీంతో ప్రజలందరూ భయంతో ఉనికిపోతున్నారు. కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు వాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది. మొత్తం అంతా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లిపోతున్నాయి. మల్లాపూర్ చెరువు అలుగుపారుతుండగా భువనగిరి నల్గొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డు మీద నుండి భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో సుమారుగా 2 కిలోమీటర్ల వేల వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మల్లాపూర్ చెరువు అలుగు పారిపోతుండటంతో భువనగిరి నల్గొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డు మీద నుంచి భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో సుమారుగా 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు, సిద్దిపేట జిల్లా కూడవల్లి వాగు వద్ద వరద ఎగువ మానేరు ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో నర్మిల ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి పారుతోంది. దీంతో ప్రాజెక్టు సమీపంలోని పశువుల కోసం వెళ్లిన వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్